వెల్కమ్ టు టీ10. నేను రేవతి. డొనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాలా వివరాలతో చాలా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వాటిలోని ఎక్కువ విషయాలు మేధావులకు మాత్రమే అర్థమయ్యేటట్టు ఉన్నాయనడంలో సందేహం లేదు. కానీ ఎక్కువ ఓట్లు వేసింది, గెలిపించింది సాధారణ మనుషులే గాని మేధావులు కాదు. ఈ సాధారణ మనుషులు ఏ విషయాలతో ప్రభావితమయ్యి ఓట్లు వేశారు? ఈ సాధారణ మనుషులకు పట్టని విషయాలు కూడా ఉన్నాయా? అవేంటో ఒకసారి చూద్దాం. ట్రంప్ ను స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాడిగా ఒక సివిల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి తీర్పును ఇచ్చింది. ట్రంప్ దాని మీద అప్పీల్ చేసుకున్నాడు కూడా. అయినా సరే స్త్రీలతో సహా ఎంతో మంది తమ ఓటును ట్రంప్ కు వేశారంటే వారికి న్యాయస్థానాల మీద నమ్మకం లేనట్ట? ఒక అశ్లీల చిత్రాల నటిమణితో తనకున్న సంబంధాన్ని దాచి ఉంచడానికి ట్రంప్ ఆమెకు డబ్బు ఇచ్చి ఆ డబ్బును దొంగ లెక్కలలో చూపించాడని ఒక క్రిమినల్ కోర్టు జ్యూరీ నిర్ణయించి తీర్పు ఇచ్చింది. జైలు శిక్షను ప్రకటించడం మాత్రం ఆలస్యం చేసింది రాజకీయ కారణాల వల్ల. శిక్షను ఇంకా ప్రకటించలేదు కాబట్టి ట్రంప్ దీన్ని ఇంకా అప్పీల్ చేసుకోలేదు. ఇది కూడా సాధారణ ప్రజలకు పట్టలేదు. 2020 ఎన్నికలలో ఓడిపోయాక ట్రంప్ ఎన్నో గవర్నమెంట్ రహస్య పత్రాలను చట్ట వ్యతిరేకంగా సొంత ఇంటికి తీసుకుపోతే అతని చేత నియామకమైన జడ్జి ఒక ఆవిడ ఏదో కారణం చూపించి ఆ కేసును కొట్టివేసింది. 2020 ఎన్నికలలో ఓడిపోయాక ట్రంప్ తన అనుచరులను రెచ్చగొట్టి ప్రభుత్వ భవనం మీదికి ఉసిగొల్పాడు. ఆ అనుచరులు చేసిన విధ్వంసకాండ అంతా అన్ని టీవీలలోనూ వచ్చింది. ట్రంప్ అనుచరులను ఎంతో మందిని జైల్లో పెట్టారు. వారందరినీ బయటకు తీసుకువస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజలు మళ్లీ ఓట్లు వేశారు. కోవిడ్ సమయంలో ట్రంప్ అసమర్థత వల్ల ఎంతో మంది మరణించడం అనేది 2020 ఎన్నికల్లో అతను ఓడిపోవడానికి ఒక కారణమని అందరికీ తెలుసు. డబ్బు, ఖ్యాతి ఉన్న మగవాళ్లు ఆడవాళ్ల జననాంగాలను పట్టుకోవచ్చునని ఆ ఆడవాళ్లు ఏమీ అనరని ట్రంప్ పబ్లిక్ గా అన్నాడు. అయినా ఎంతో మంది ఆడవాళ్లు అతనికే ఓటు వేశారు. స్త్రీలకి తమ శరీరం మీద తమకు హక్కు లేదని, అత్యాచారానికి గురైన 10 ఏళ్ల బాలికైనా శిశువును కని తీరాల్సిందేనని, తల్లి ప్రాణం మీదకి వచ్చినా సరే ఆ తల్లికి అబార్షన్ చేయకూడదని చెప్పే ఈ ట్రంప్ కు ఆ స్త్రీలు ఎలా ఓట్లు వేశారు? రాజకీయ శత్రువులందరినీ తను నెగ్గాక జైలులో పడేస్తానని ట్రంప్ అన్నా ఈ సాధారణ జనాలకి ఆ మాటలు పట్టలేదు. అందమైన తన కూతురు నిజంగా తన కూతురు కాకపోతే ఆమెతో డేటింగ్ చేసేవాడిని అన్న ఆ తండ్రిని ఆ సాధారణ జనాలు క్షమించేశారు. రాజ్యాంగంలోని ఒక సూత్రాన్ని యాంత్రికంగా అన్వయించుకుని చిన్న పిల్లలకి కూడా తుపాకీలు దొరికేలా వ్యాపార పరిస్థితులను నెలకొల్పి ఎన్నో స్కూళ్లలో జరిగిన కాల్పులకి ఏమాత్రం బాధ్యత వహించని ట్రంప్ ని ఈ సాధారణ ప్రజలు ఎలా సహించారు? అనాదిగా ఉండిన నేటివ్ అమెరికన్లని అనగగొట్టిన వలసదారుల చేత ఏర్పడ్డది అమెరికా. ఇలాంటి దేశ ప్రతినిధిగా పొట్టకూటి కోసం వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా ఉండే ట్రంప్ కి ఈ సాధారణ ప్రజలు ఎలా ఓట్లు వేశారు? సాధారణ ప్రజలు సోషల్ సెక్యూరిటీ వసతులకి, వారి మెడికల్ వసతులకి భంగం కలిగిస్తానంటూ ఈ రాజకీయవేత్త ట్రంప్ ని ఎలా నమ్మారు? బిలియనీర్ అయినా సరే గవర్నమెంట్ కి ఏవో నష్టాలు చూపించి ఎన్నో ఏళ్లు పన్నులు కట్టని ఈ ట్రంప్ ని ఈ ప్రజలు క్షమించేశారు. వారు పన్నులు కడుతూ ఈ అమెరికా సాధారణ ప్రజలు ఇండియాలోని అత్యధిక సాధారణ ప్రజలతో పోల్చినప్పుడు పేదరికంలోనూ విద్యలేమితోనూ లేరు. అయినా సరే వీరి చైతన్య స్థాయి ఇలాగే ఉంది. మోసపోయే వాళ్ళున్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటారు. చేయాల్సినది ఆ మోసపోయే వాళ్ళకి చైతన్యం కలిగించడం. ఆ పని ఎవరు చేయాలి, ఎంతవరకు సాధ్యం అనేది వేరే విషయం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.